ప్రగతిశీల మహిళా జాతీయ అధ్యక్షురాలు ఝాన్సీ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. మేడం చెప్పండి మేడం, తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రోజుకు దాదాపుగా మిలియన్ మార్చ్ అయ్యి 15 సంవత్సరాలు గడుస్తున్నది. మరి ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇస్తాము అనేటువంటిది చెప్పింది. ఒకటి, ఆనాడు కళాకారులుగా ఉన్న వాళ్ళకి అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తానంది. ఉద్యమకారులని గుర్తించి వాళ్ళకి కొంతమందికి కొంత ఇళ్ల స్థలాలను ఇస్తాను అనేటువంటిది కూడా వాగ్దానం చేసింది. కానీ తీరా చేసింది ఏంటంటే ఒక 10 మందికి 10 కోట్లు ఇచ్చేసింది. సైలెంట్గా ఉంది ప్రభుత్వం. అంటే నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం కానీ, సముచితంగా గౌరవించడం కానీ, కనీసం ఇలాంటి సందర్భంలో అయినా ఎవరెవరి కేసులో ఉన్నారు. మిలియన్ మార్చ్ ఎంత బ్రహ్మాండంగా జరిపాం మనం. మిలియన్ మార్చ్ చరిత్రలో నిలిచిపోయింది కదా. కనీసం అలాంటి సందర్భంలో అయినా ఉద్యమకారులను గౌరవించుకోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ఇది సరైనది కాదు. తాను ఏదైతే ఉద్యమకారులకు వాగ్దానం చేసిందో అది వెంటనే నెరవేర్చాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. ఆల్రెడీ అంటే ఉద్యమకారులకు అన్ని ఇస్తామన్నాం, అందరికి అందిస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా అద్దంకి దయాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లా మనకు కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది వాస్తవమే ఉన్నట్లన్నా అంటే 10 మందికే ఇచ్చిండు అని మీరు అంటున్నారు. ఇంకా టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చు ఉద్యమకారులు? అంటే వాళ్ళకి కనీసం ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి అవకాశం లేదా? వయసు మీరిన వాళ్ళకి కనీసం వాళ్ళకి నెలకింత పెన్షన్ ఇచ్చే అవకాశం లేదా? 25,000 ఎంత అనేది కాదు, ఎంతో కొంత సముచిత స్థానంగా వాళ్ళకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అలాంటి అవకాశాలు వేటిని కూడా చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంతేకాదు ఇవాళ ప్రజా సమస్యల్ని కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ప్రజా సమస్యలు కూడా కనబడుతున్నాయి. మూసి ఆందోళన అనేటువంటిది గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని నిర్వాసితులను చేసేటువంటి ఒక చర్య తీసుకుంది. అనేక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా, ఉపాధి కల్పించేటువంటి, ఇంజనీరింగ్ రీసెర్చ్ చేసేటువంటి ఇలాంటి భూములను కూడా మొత్తము ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది. మరి ఆ ప్రాజెక్టులో ఏం చేస్తారు అంటే హబ్స్ నిర్మిస్తారట. సుందర నందనవనం అంటే ప్రజల్ని విధ్వంసం చేసి సుందర నందనవనం ఎక్కడ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తారనేటువంటిది మేము ఇవాళ ఇది సరైనది కాదు. దీన్ని వెంటనే ఆపు, నిర్వాసితులు చెయ్యొద్దు, ప్రక్షాళనం చెయ్యి. మూసీలో మురికి నీరు కలవకుండా చెయ్యి. మూసీలో ఇవాళ ఉన్నటువంటి దుర్గంధం ఏదైతే ఉందో, కలుషితం ఏదైతే ఉందో అది చేయండి. దానిలో ప్రజల్ని భాగస్వాములు చేయండి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. అంటే రైట్ మేడం, ఇక్కడ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సుందరీకరణ చేస్తే ఎవరికి ఏం అడ్డవుతున్నది, ఇక్కడ ప్రజలందరినీ తీసేసి ఇంకో దగ్గర ఇల్లు కట్టిస్తాం కదా, ఇదే నాణ్యతమైన ఇల్లు కట్టిస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీగా చెప్పడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వం కడితే ఇంత, గాంధీ 200 కోట్లతో కడితే 500 కోట్లు అని బాబు విగ్రహానికి ఎందుకు అవుతుంది, గాంధీజీ విగ్రహానికి అని చెప్పేసి కూడా ఆయన అంటుండే. ఎట్లా చూస్తారు? అసలు గాంధీ అడిగాడా వీళ్ళని? గాంధీ పేదవాళ్ళ కోసం కృషి చేశాడు. ఆయన కొల్లాయి కట్టాడు. కొల్లాయి కట్టిన గాంధీని పాటలు పాడుకుంటాం మనం. ఆయన మనవాడు కూడా, తుషార్ గాంధీ కూడా మా తాత ఇలాంటిది కోరుకోవట్లేదు. కానీ ప్రజలు హింస అనుభవించంటే వాళ్ళు జీవించేటువంటి వసతులు లేని ప్రాంతాలకు ఎక్కడో తరలిస్తానని, లేకపోతే ఇప్పటికి కూడా స్పష్టంగా ఇగో ఇది ప్రాజెక్టు, ఇంత అవసరం ఉంది, ఇంతమంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు, ఈ నిర్వాసితులు అయిన వాళ్ళకి ఇది ఇస్తున్నాము అనేటువంటిది స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ రాకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రజల్ని మరీ ఆందోళన కలిగిస్తున్నటువంటిది ఉంది. అసలు ఇలాంటిది అంటే ప్రజల ఆమోదము, ప్రజల భాగస్వామ్యము, ప్రజల జీవనాన్ని కాదనుకొని వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతుందో అది ముప్పు తెస్తుంది రేవంత్ రెడ్డి అనేది మేము చెప్పదలుచుకున్నాం. అంటే రైట్, ఇంకో విషయానికి వస్తాం మేడం, ఇక్కడ హైడ్రా అనేది హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఫుల్ స్టాప్ అయినట్లన్నా, లేకుంటే మొన్న ఖమ్మం జిల్లాలో జరిగినట్ల భూదాన్ భూములు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి పేదవాళ్ళను అక్కడ నుంచి పంపేసి ప్రభుత్వం ఆ భూములను లాక్కునే ప్రయత్నం ఇంకా ఏ జిల్లాలన్నా చేయాలని కూడా నిర్ణయించుకుంటుందా? ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతము, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాదు, వికారాబాదు ఈ జిల్లాలన్నీ వస్తున్నాయి. ఈ జిల్లాలన్నీ వచ్చినాయి, 4 జిల్లాలు.
ఇంకా అనేక జిల్లాల్లో కూడా చూస్తుంది. ఖమ్మంలో ఎంత 14 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక హమాలి, మార్కెట్లో పనిచేసే హమాలి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి ఒక 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాటిని అన్నింటినీ ధ్వంసం చేశారు. అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా కరెంట్ ఇచ్చారు? ఇవాళ ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, భూదాన్ ట్రస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చినటువంటి ఆయన అధ్యక్షుడు చెప్తున్నాడు కదా, మేము ఇచ్చాము వాళ్ళకి అని. నువ్వు ఎట్లా ఇవన్నీ చేస్తావు? ప్రజా వ్యతిరేక చర్యలు, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కల్పించేటువంటి వైపు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది చేసిన ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలబడలేదు. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే మేడం, మరి ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు మేధావి వర్గం కావచ్చు, లేకుంటే ఇంకా వేరే ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి, మళ్ళీ వామపక్షాలు ఉన్నాయి, వివిధ పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకు మరి రేవంత్ రెడ్డిని నిలగట్టలేకపోతున్నాయి, ప్రశ్నించలేకపోతున్నాయి? ఎందుకు మరి మేధావి వర్గం అంతా ఎందుకు మౌనంగా ఉండవలసిన అవసరం వస్తుంది ఇక్కడ? మేధావి వర్గం మౌనంగా ఉంటుంది అనేటువంటిది ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఖండిస్తూ ఉన్నారు దీన్ని. కాబట్టి ఒక ఉద్యమం రూపం తీసుకున్నప్పుడే అందరికి కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో 100 మంది మేధావులు ఈ మూసి ప్రాజెక్టు గురించి ఆయనకు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100 మంది మేధావులు. అదేం కనపడలేదు. మరి మీలాంటి వాళ్ళకి కూడా ఏం లేదు, ఎవరు మాట్లాడలేదంటే ఏం చెప్తాం? మరి మేము పొద్దున్న లేస్తే ఇదేంటి పరిస్థితి, ఇదేంటి వాళ్ళ జీవితాలేంటి, జీవనం ఏంటి? ఇవాళ మూసి చుట్టూ ఉన్నది ఎవరండి? ఈ పట్టణాన్ని పరిశుభ్రం చేసేటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పేపర్లు ఏరే వాళ్ళు కావచ్చు, లేదు ఇందులో మున్సిపల్ వర్కర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు. ఎక్కడ జీవనం ఉంటే అక్కడ ప్రజలు ఉంటారు కదా, ఆ జీవనాన్ని ధ్వంసం చేస్తున్నాం. అది ఇవాళ 4-5 వేల ఎకరాల భూముల్ని దీనికి ప్రాజెక్టుకి కేటాయిస్తున్నా అనేటువంటిది చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో మేము అడుగుతున్నాం. వాళ్ళు జోడో యాత్ర చేశాడు రాజీవ్ గాంధీ, చేసి ఏం చెప్పాడు? మేము జోడో యాత్ర చేస్తున్నాము, ప్రజలకు ప్రజాస్వామిక హక్కుల్ని కల్పిస్తాము, ప్రజల బడుగు బలహీన వర్గాలను చూస్తాము అని వాళ్ళ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు చేసేది ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓకే, రైట్. చివరిగా చెప్పండి మేడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను పట్టుకొని ఇష్టానుసారంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటాడు. మరి గతంలో ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగిందా? జరిగితే దీనికి ఎలాంటి నిబంధనలు ఉండవలసి వస్తుంది? అంటే ఈ పార్లమెంట్ లాంగ్వేజ్ని ఏ విధంగా ప్రజలు చూడాలి? ప్రజలు అందరినీ గమనిస్తారు. ఎవరు ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నారు, ఎవరు పక్షం ఉన్నారు, ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి చూస్తారు. ఎవరు చేసినా అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు ఉపయోగించినా దాన్ని వ్యతిరేకిస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అన్నీ ఇస్తున్నది, ఇప్పటి వరకు ఏది ఇయ్యలేదు అని చెప్పేసి ఇక్కడ ఝాన్సీ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంకోవైపు మూసి పక్షాల పేరుతోని పేద ప్రజలను కొల్లగొట్టే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర సర్కార్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇదే విధంగా జరిగితే మాత్రము ప్రభుత్వాన్ని వెంటాడుతాము అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.